హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఈరోజు నేను గార్డెను చూపిస్తున్నా. లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి కిచెన్ వేస్ట్తోని సింపుల్గా. జామకాయలు అయిపోయినాయండి. రోజు తెంపుతూనే ఉన్నా, వస్తున్నాయి. సమ్మర్ అయినా ఇంత కాసినాయి చూడండి. ఇక్కడ చూడండి కిచెన్ వేస్ట్ ఒక 2 డేస్వి. ఇక్కడ చూడండి, ఇది రంజను, పాత రంజను. మనం ఎప్పుడైనా రంజన్ వాడేటప్పుడు 2 ఇయర్స్ తర్వాత తీసేస్తాం. అది చల్లగా అవ్వవు వాటర్ అని. ఈ రంజన్ మనం చెట్లకు యూజ్ చేసుకుందాం. ఈ కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేసేసి చూపిస్తాం. అంతా దీంట్లో వేసేసుకుందాము. మొత్తం దీంట్లో వేసేసినాయి కదా. కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేసిన తర్వాత రోజు కొంచెం వేసుకోవచ్చు. రోజు మనము బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ దీంట్లో వేసేసి, ఈ కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు కూడా ఇంట్లో వేసేసి, మన కిచెన్లో ఏది వచ్చినా వేస్ట్ అంతా దీంట్లో వేసి, మనం ఈ వాటర్ పోసినామనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పుల కడిగిన నీళ్ళతో పాటు మనం కొన్ని వాటర్ నింపేసినాం అనుకోండి, అది ఒక 3 డేస్ తర్వాత మొత్తం పర్మనెంట్ అవుతుంది. అంటే వాటర్లో అవన్నీ కూరగాయ తొక్కలంతా, వాటి జ్యూస్ అంతా కలిసిపోతుంది కదా. అప్పుడు మనం 3 డేస్ తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను ట్యాప్ ఉన్నది ఎందుకు తీసుకుని, ఇప్పుడు రంజన్లకు అన్నీ ట్యాప్ వస్తున్నాయి కదా, ఇట్లా దీంట్లోకి వెళ్ళి మనము పట్టుకోవచ్చు. ఇట్లా తింపినాం అనుకోండి, ఆ లిక్విడ్ వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది మనకి. అందుకని ఇట్లా ఈ రంజన్లు ఉంటే వేస్ట్ చేయకండి. ఇట్లాంటి ట్యాప్ ఉన్న రంజన్లని వేస్ట్ చేయకుండా మనకు మొక్కలకు యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను వాటర్ పడుతున్నా. కొన్ని వాటర్ పట్టేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ కడిగిన వాటరు తీసుకొచ్చి వేస్తా. రోజు అట్లా వేసుకోవచ్చు రైస్ కడిగిన వాటరు. దాంట్లో కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తే ఇంకా చాలా మంచిది మొక్కలకి. మనం చిన్న చిన్న బాల్కనీలో కూడా ఈ లిక్విడ్తోని ఇంకేమి వేయకుండా ఈ లిక్విడ్ ఒక్కటే సరిపోతుంది. ఇది ఒకటి లిక్విడ్, ఒక 2 వాటర్ వేసేసి మిక్సీ వేసేసి చెట్లకు ఒక 1 వీక్ ఒకసారి ఇస్తే సరిపోతుంది. మీరు ఇంకేమీ వేయాల్సిన అవసరము లేదు. మొక్కలు ఇలా సింపుల్గా పెంచేసుకోవచ్చండి. ఏం పెద్ద రిస్క్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇట్లా ట్యాప్ ఇస్తే వస్తాయి కదా వాటర్. మొక్క తీసుకొచ్చి పెట్టుకోవడం అంతే. ఈ లిక్విడ్ 1 వీక్ ఒకసారి చెట్లకు పోయడం, మిగతా రోజులన్నీ మామూలు వాటర్ పోస్తే సరిపోతుంది. చిన్న చిన్న కుండీలకు కిచెన్ వేస్ట్ పెట్టరాదు కాబట్టి, మొక్క పక్కనే పెట్టడానికి వీలు కాదు. కాబట్టి ఇట్లాంటి లిక్విడ్ పోసినాం అనుకోండి, మొక్కలు హెల్తీగా చాలా బాగా పెరుగుతాయి. మీరు ఈజీగా పెంచేసుకోవచ్చు. పూల మొక్కలు కూడా బాగుంటుంది. బాల్కనీలో పూల మొక్కలు మెచ్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇది పక్కకు పెట్టేస్తే సరిపోతుంది కదా. ఈ రంజన్ ఒకటి చిన్నదైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇట్లా. ఇక్కడ చూడండి, తోటకూర, కళ్యమాకు, కొన్ని జామకాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి. ఇంకా విత్తనాలన్నీ పెట్టుకోవాలండి. ఇంకా కొద్ది రోజుల తర్వాత పెడదామని చూస్తున్నాయి. ఇప్పుడు పెడితే ఏంటంటే అవి చక్కగా వస్తలేవు. పోయినసారి 2 టైం పెట్టాల్సి వచ్చింది నాకు. ఫస్ట్ పెట్టినవన్నీ పోయినాయి, మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. అందుకని కాస్త ఒక 10 డేస్ అట్లా ఆగి పెడితే బాగుంటుందని చూస్తున్నా. ఇది కూడా అయిపోయిందండి.
పడిపోతున్నాయి చూడండి రాలి. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. రోజు ఇలానే తెంపుతున్నా. ఇంకా చెట్టు పైన ఎన్ని ఉన్నాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అండి కొమ్మకి వాటికి మట్టి ఎంత ఉంటుంది చూడండి, తక్కువే కదా. అయినా ఇప్పుడు నేను ఇచ్చే కిచెన్ వేస్ట్ చిన్న చిన్న ఇప్పుడు లిక్విడ్స్ ఇందాక నేను చూపించిన లిక్విడ్ అవే ఇంత కాయడానికి రీజన్. వేస్ట్ నుంచి మనం ఆర్గానిక్ పండ్లైనా కూరగాయలైనా తింటున్నాం చూడండి. ఏది పడేయద్దండి. కిచెన్ వేస్ట్ మాత్రం చాలా చాలా యూస్ఫుల్. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.